అన్న ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు సమాజ ప్రెస్ క్లబ్ రావడానికి కారణం అయితే నిన్న జరిగినటువంటి దాడిని ఏ రకంగా చూస్తారు మీరు? నిన్న జరిగింది కేవలం ఒక క్రిమినల్ కుట్ర అట్లాంటిది. పోలీసులు కాదు, నిన్న కొట్టిన వాళ్ళందరూ క్రిమినల్లు. ఎవరికైనా ఒక పిల్లగాని కొట్టాలంటే ఒకరి మీద చేయాలంటే 100కి 100 సార్లు ఆలోచిస్తారు ఇవాళ రేపు. అట్లాంటిది తమ హక్కుల కోసం, తమ న్యాయం కోసం, అక్కడ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ వీళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా పోలీసులు కొట్టడం అనేది 100కి 100% తప్పు. ఈ జరిగిన దాన్ని ఖండిస్తూ ఇంతమంది యువకులు ఇక్కడ గ్యాదర్ అయ్యడం జరిగింది. అంటే ఇది కేవలం చిన్నగా కనీసం పెద్దగా ప్రచారాలు చేసింది లేదు. నిన్న ఒక ఈవినింగ్ ఒక 5:36 అరౌండ్ ఆ టైంలో జస్ట్ ఒక చిన్న బ్యానర్ లాంటిది రిలీజ్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ దీన్ని పెద్ద ఎత్తున చేయాలనుకుంటే, అన్ని దిక్కుల నుంచి రాబట్టుకోవాలనుకుంటే, ఒక పోస్టర్లు వేసి ఇవన్నీ చేయాలనుకుంటే ఎంతమందిని గ్యాదర్ చేయగలుగుతాం మేము? అంటే యూత్ని ఎక్కడైనా అనగదొక్కాలని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందిస్తారు, ప్రతి ఒక్కరు అన్యాయాన్ని అరికడతారు. ఇది ఆషామాషిగా చిల్లరగా చేసిన పని ఒక తప్పు. పేపర్ లీకేజ్ అనేది 100కి 100% ఒక తప్పు. దాన్ని ఖండిస్తూ చేసిన దానికి పోలీసులు అంతగానో కొట్టే అవసరం ఏముందన్న? ఆడాలి మన టెర్రరిస్టులా, మన క్రిమినల్లా, మన దొంగతనం చేసిరా, ఇంకేదైనా జీవోల కోసం అడుక్కుంటారా? బేసిక్ రైట్ ఎడ్యుకేషన్ అనేది ఒక బేసిక్ రైట్. దాని గురించి అడిగితే కూడా అంతగానో కొట్టేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, సోనం గారి హంగర్ స్ట్రైక్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? హంగర్ స్ట్రైక్ ఏముందన్న, దొంగతనంగా తీసుకొని పోయారు. ఒక దొంగను ఎత్తుకోయారు పోలీసులు వచ్చి. అసలు పోలీసు వాళ్ళు ఎవరో దొంగలు ఎవరో అర్థం కావట్లేదు ఇవాళ. ఢిల్లీ పోలీసులు అయితే 100% వాళ్ళు టెర్రరిస్టులు, పోలీసులు కాదు. ఇదే నేను చెప్పవచ్చు. ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రావడం జరుగుతుంది, లోపల కరెంటు లేదు అంటే ఇది కూడా మా కుట్రపూరితం అనుకోవచ్చా? కుట్రలే ఉంటాయన్న, రాజకీయ కుట్రలు. ఎక్కడ పోయినా కానీ రాజకీయ నాయకులు ఏమైపోయిందంటే పై చేయి అయిపోయింది. మాలాంటి స్టూడెంట్స్ కేడ పోయినా కానీ న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే కొట్టుడు, లాఠీ చార్జీలు చేసుడు, ఈయనే కాదు తెలంగాణలో అయినా యావత్ భారతదేశంలో ఏనైనా ప్రొటెస్టులు చేస్తే రాజకీయ నాయకులకి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకోవడం ఒక గేమ్ లాగా అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా రాజకీయ నాయకుల చేతిలో కీముల బొమ్మలాగా మారిపోయింది. ఇదంతా ఒక ప్రొపగండా లాగా మారిపోయింది మొత్తం. అంటే కావాలని బీజేపీ కుట్రపూరితంగా బీజేపీ అంటే ఏదో విమర్శ చేయాలని ఏదో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నాకు సీజేపీ నా మీద కండువా కనిపిస్తుందా? నాకు ఏమైనా బ్యాచ్ ఉందా సీజేపీ అని? సాధారణ యువతగా వచ్చిన కదా, ఒక తెలంగాణ పౌరుడిలాగా, ఒక దేశ పౌరుడిలాగా నాకు దేశం మీద ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. నాకు యూత్ ఇండియాకి ఒక యూత్, నెక్స్ట్ రాబోయే కాలంలో దేశం మాది. అందుకు మేము మాకు హక్కు ఉంటుంది కాబట్టి మేము వచ్చినాం. సీజేపీయో బీజేపీయో కాంగ్రెస్ కూడా రెచ్చగొడితే మేము రాలేదు, మా ఇష్టపూరితంగా మేము వచ్చినాం. మరి భారతదేశాన్ని ఏనంగా మాట్లాడినటువంటి ప్రకాష్ రాజు గారు కూడా సీజేపీలో ఉండడం జరుగుతుంది అని చాలామంది మీడియా వాళ్ళు కూడా చాలామంది మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? మరి భారతదేశం గురించి ఆయన ఏం హీనంగా మాట్లాడాను అన్న? అంటే ఉన్నట్టు మాట్లాడితే కూడా హీనంగా మాట్లాడినట్ట. అంటే ఒక విధంగా ఏమైపోయిందంటే ఇవాళ రేపు ఉన్నది మాట్లాడితే చేదోడు, లేని తీయగా మాట్లాడితే మంచోడు. అంటే ఏదైనా ఒక వాక్య ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక మీడియా లైవ్ నడుస్తుంది, అక్కడ మనం ఏదైనా మాట్లాడుతున్నాం, నువ్వు ఒక వర్డ్ని ఒక మాట అన్నప్పుడు ఆ మాటను ఒక్కదాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి చాలా ఈజీ అయిపోయింది ఇవాళ రేపు. ఈరోజు సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఈ సీజేపీ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్కి మీరు ఎందుకు రావడం జరిగింది? యాక్చువల్లీ నిన్న జరిగిన జంతర్ మంత్లో బ్రూటాలిటీ అయింది కదా, సో బేసిక్లీ దానికోసమే మెయిన్గా ఇక్కడ గ్యాదరింగ్ అయింది. సో బ్రూటాలిటీ చిన్న పిల్లల్ని కొట్టినారు, సోషల్ మీడియాలో వీడియోస్ కూడా వస్తున్నాయి, చిన్న పిల్లల్ని, లేడీస్ని చాలా ఘోరంగా కొట్టినారు. చాలామంది అక్కడ యూతే ఉన్నారు, పేరెంట్స్ వచ్చిన వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొని, అంత బ్రూటాలిటీ అయింది. సో దానికోసమే యూనో టు స్పీక్ అబౌట్ ఇట్ ఇక్కడ గ్యాదరింగ్ అయింది. చాలామంది సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు, హైకోర్టు నుంచి ఒక అడ్వకేట్ వచ్చింది, ఇంకా గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చారు ఇక్కడ మాట్లాడడానికి. సో యూత్ ఇక్కడ గ్యాదర్ అయింది అక్కడ. సో మీ డిమాండ్స్ ఏమైనా మేడం? సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఈ నీట్ లీక్ ఇష్యూ గురించి, సో ధర్మేంద్ర ఆయన రిజైన్ చేయాలి, అది మెయిన్. అండ్ ఆల్సో బ్రూటాలిటీ సెకండరీ వచ్చింది, బ్రూటాలిటీ వల్ల అయింది కాబట్టి ఇంకా యూనో కోపం వస్తుంది కదా అందరికి. బట్ వీ స్టిల్ వాంటెడ్ టు బి పీస్ఫుల్ ఓన్లీ, వీ డోంట్ వాంట్ టర్న్ దిస్ ప్రొటెస్ట్ ఇస్ వైలెంట్. ఓకే, లాఠీ చార్జ్ చేయడం కానీ టియర్ గ్యాస్ వాడడం ఏ రకంగా చూస్తారు? అవన్నీ చాలా ఘోరం కదండి, చిన్న పిల్లలను కూడా చూడకుండా అలా చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచు, మోడీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటంటే ఫస్ట్ మన దేశంని యూనో వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ అ కంట్రీ, we love our country a lot, so అందుకే మేము ఇదంతా చేస్తున్నాం. We are not against like anybody, we are against this brutality that is happening to us. So మన దేశాన్ని కాపాడాలి అంటే, so we have to take up few things you know to do that. మోడీ దేశాన్ని బాగా ప్రేమిస్తున్నాను నేను అని చెప్పి చెప్తున్నారు కదా మోదీ గారు ప్రేమిస్తారు, కానీ వాళ్ళ కింద ఉన్న సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, పొలిटिशियंस అండ్ ఆల్, దే ఆర్ యాక్చువల్లీ our countries you know. हम बता रहे लोगों को कि अच्छे से रहें, they should be careful, peaceful and do the protest peacefully and not to create ruckus. That's what we're saying. What is the mode of this program today?
It is to today. today's program is to go against the brutality that has happened in Delhi in Jantar Mantar. Okay. There has been so much. People have been tear gassed. उनको लाठी charge हुआ है. They have been pushed, hit, bleeding. Kids have been hurt. So we are here for solidarity because they were standing for a good cause. Okay. So we are here to support them. So do you participated yesterday for that dharna? Yes, I was there only. So what is your feeling about the attack done in yesterday? It is not good. It Okay. is not right. They were just trying to voice their opinion. हाँ. सब अपना बस जो अपने right के लिए लोग लड़ रहे हैं. People are fighting for their right. There is nothing wrong in what they're doing. They were carrying books and flowers. They only police attacked with lathi and they showed guns at them, at kids. So we are just telling them, hear us, have a dialogue. That's what everyone in Jantar Mantar is doing. They are peacefully protesting. We want to also support them in that peaceful protest. So how can you see that CJP party is not in correct line? Someone saying that CJP party is not correct line. They are like anti-national. So No. what do you want to say? They are not anti-national. They are raising their voice. This is all unnecessary stuff circulated by BJP. Okay. Tell me what anti-national did they do? They are supporting children and their exam. What is anti-national about Okay. it? There is nothing anti-national about it. We are also supporting the same thing. We are also anti-national. तो हम सब anti-national हो गए. आप लोग भी यहाँ पे आए हैं. Are you all also anti-national? Huh? That is what you have to think. What BJP is saying, is they saying correct or not? Is RSS participated yesterday in Dharna Chowk? We are not affiliated with any political party. We said whoever wants to come and support people, students, come. That's it. So finally, what is your demands? What is the The demands are what CJP has put. We want Dharmendra Prasad to resign today. We want him to resign. We want all the NEET aspirants to get compensation, their families to get compensation for all the torture they were put through. And peaceful protests in Delhi. Peaceful. Why do you have to lathi charge people? Okay. My question is that who is behind you? I mean, CJP party. Who is behind? We are not Like CJP Prakash Raj party. or Aam Aadmi party? That's what I'm trying to say. It's people like you and me. We just decided to do the protest. We are not with CJP party, guys. It's normal people who came together. Please ensure you mention that because that's the important thing. Normal people came together because they are so angry. समझे आप? Normal लोग. हम लोग आए. Okay. कोई पार्टी से नहीं है, CJP से भी नहीं है हम लोग. What do you want to suggest to the Modi? Resign, bro. Okay. He needs to resign today. He has made hell about the youth of this country. It's done now. Is it possible to resign PM Modi from his post? पहले धर्मेंद्र प्रसाद को तो निकालने दो, फिर मोदी तक जाएंगे. अभी भी आवाज को दबा रहे हैं, यही कर रहे हैं. ब्रिटिश राज में और आज मोदी राज में डिफरेंस क्या है? डिफरेंस क्या है? अगर आप बच्चों को बोलने नहीं देंगे, अगर हम अपने गवर्नमेंट से क्वेश्चन नहीं पूछ सकते तो गवर्नमेंट का मतलब क्या है? हम एक डेमोक्रेसी हैं. डेमोक्रेसी का मतलब है you can ask questions. If you can't ask questions, what's the point? Done. Thank you. What is the reason to conduct this press meet today? Here And we how are- can you say yesterday police brutality? We are here because students who have to study or who have to be in their colleges, in their homes, safe, have to come out and yell something and tell something to you, and you will not listen to it. That's why we have to do this. And we have to do this because there is police brutality to show what the country has gone down to and gone to dogs. That's what's happening. What is your feeling about the CJP party for fighting? No, I don't care about CJP. I don't care about BJP. I don't care about any other bloody party that is there in this country. Okay. I only care about his resignation. Please give resignation. Okay. Is that only If one? you elect a clown, you will have a circus like this only. Okay. Yeah. What is your demands? Our demand is please resign. Only education minister, right? Yes. Okay. Please resign. That's it. No other demands. If we have more, we will come up with it. Okay. But please are you resign. are you Simple. representing CJP party? No. Okay. I So am. Why you are at passport? I gave NEET. I gave NEET 5 years ago. I am a NEET student. I didn't take it up. Why? Because the education system is fucked. Okay. Simple. Please give resignation. Give it to someone who is educated and who can think without 10 people telling him what to do. Okay. Like Modi. How can you see Sonam Wang's strike?
He is striking for us. We have to do something about it now. That's what we're doing. I think we have all gathered here to support the entire event, the protest that is happening in Delhi, and the entire situation that happened, brutality that happened against really young students and kids. So we are all here together to support them, to raise our voices in favor of democracy, which India is, the largest democracy in the world. I think we are all gathered here to safeguard our basic human rights. So what is the demands of CJP party and I think it's not about, I think that's where everybody is going wrong. That it is not about a party, it's not about BJP, it is not about Congress, it is about human rights. If I want something from this country, I should be able to talk about it. And if there are thousands and lakhs of kids asking for a certain things from the government, they don't deserve the kind of brutality that happened yesterday in Delhi. That was very, very wrong. आप कुछ भी गवर्नमेंट से आप अपनी डिमांड, अपनी इच्छा आप रख सकते हैं और उस इच्छा के अगेंस्ट आपसे बात किया जाना चाहिए आइडियली. आपको इस तरीके से गंदे से मारा पीटा नहीं जाना चाहिए. मुझे अपने गवर्नमेंट से, अपने पुलिस लॉ सिस्टम से डरना नहीं है. I want to go and talk to them. I should have that ability to do that. And I think we are miserably failing as a system there. And I think that was very, very wrong. Dharmendra Pradhan should be resign and must resign because there are too many students. They are getting suicide and they are feeling very bad since the exam has been leaked. So Dharmendra Pradhan must resign. And with him, Modi should also resign because it all started because of Modi. ఈ రోజు ఏంది ప్రొటెస్ట్ ఏంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రొటెస్ట్ ఏంది నిన్న జరిగినటువంటి దాడిని ఏ రకంగా చూస్తారు? నిన్న అయినది ఢిల్లీలో చాలా పోలీస్ బ్రూటాలిటీ కోసం. Yeah, we are here to stand with the students resign, and also we're very disappointed with how the police dealt with it yesterday. And the worst of all is that they don't give out statements. Our parents don't trust us. They think that we're making excuses for the fuck-ups that the government does. We have nothing to do with this. We are trying our best as students. But the government doesn't respect us as people. They don't respect us as students. They don't respect us, the coming up youth. They generally just make fun of us or they say stuff about us. This is why an opposition is very important in India, and we do not have that. We do not have democracy. Democracy doesn't go against protest, even a peaceful protest. Tear gases, beating up, having nails on their lathis, tearing women's clothes, all of this done by our government. And the hospitalization. Exactly. Yeah, can you please explain the poster? My poster says Inqilab Zindabad, long live the revolution, and I want Dharmendra Pradhan to resign from his position because he is not worth it. He's incompetent. He is very incompetent. He can't have these many fuck-ups, these many exams. This is not the first time that This happened in 2024 and they did not take accountability. even in this exam, the results are fucked up. Many children don't get the right results. They don't match up the OMR sheets, and the toppers come out from the states where the paper was leaked last time. What does that tell us? That tells us that no matter how much we study for this exam, we give up 2-3 years for coaching for this stupid ass exam. And it's very corrupted, and unfair. what is being a doctor? We are civil servants. We are trying to work for the people. We are trying to work for everyone, and we don't get that at all. We don't get any of we that. want accountability from the government. Yeah, we want them government to do what it's supposed to always do. Yeah, exactly, Yeah, and they're not they're civil servants. They are supposed to work for us. they're not taking accountability. yeah, what is your demands, man? What is your My demand? demand is written here. I want Dharmendra Pradhan to resign from his position. I want him to give out proper statements. I want him to address all the problems that all the students are having. This is not just about NEET. Most of the competitive exams, we don't have enough seats. 20 lakh students in NEET fighting for the same 1.5 lakh seats. How is that a fair chance? Reformation of the NTA. NTA The NTA should be NTA scratched should and disband. NTA Exactly. altogether needs to disband. They need a better
They need to have a better system for these exams. Yeah, and this is not the first isolated incident. So like, how many times are we gonna play with these this is not children's the lives? first time. That last time the paper 20, leak, 14 didn't even kids care. killed themselves. Yeah, This 20 is plus kids kill themselves. Yeah. Suicide rates go up because of these exams. It becomes a joke in this country that students kill themselves over these exactly. exams. So how can we see like a CJP member or a student? We are here as just yes, we students. are here. Then as why you are students. participating in CJP press meet? Why This is wouldn't not we? a CJP. It's It's not not a- a it is We are not not a- politically This affiliated. is not a with political debate. This is more than We are for- politics. It's about the students. And being for the associated- people in Yeah, Delhi who got hurt for And it doesn't matter what CJP actually fights for. If they're helping us with this cause, We will stand with them. We will stand with the cause. If they are helping the cause, Modi isn't helping the cause. CJP is.